నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సైనికుల్లా పనిచేయాలి. రానున్న అన్ని ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరనుందని ధీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి జోగురామన్న, కాంగ్రెస్ బీజేపీల ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో వివరించాలని దిశానిర్దేశం. హోరెత్తుతున్న లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం. పట్టణంలోని పలు కాలనీలలో ప్రచారం నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని పునరుద్ఘాటన. గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించిన ప్రధాన పార్టీల నేతలు. గ్రామాల్లో ముమ్మరంగా కొనసాగుతున్న ప్రచారం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని, రానున్న అన్ని ఎన్నికల్లోనూ గులాబీ జెండానే ఎగురవేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. జైనత్ మండల ముఖ్య నేతలు కార్యకర్తల సమావేశాన్ని గురువారం నిర్వహించగా ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుతో కలిసి ఆయన పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ సత్తా చాటుతుందని, కాంగ్రెస్ బీజేపీల ప్రజా వ్యతిరేక విధానాలతో సామాన్య జనం విసుగెత్తిపోయారని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గురువారం జైనత్ మండల ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుతో కలిసి సమావేశంలో పాల్గొన్న ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జై తెలంగాణ నినాదాలతో సమావేశ ప్రాంగణం మారుమోగగా శ్రేణులను ఉద్దేశించి అతిథులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్, లింగారెడ్డి, రోకండ్ల రమేష్, విజయగిరి నారాయణ, రమేష్ రెడ్డి, జోగు మహేందర్, విజయ్, పేందూరి దేవన్న, ఊషన్న, నర్సమ్మ, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉండి వారి విజయానికి బాటలు వేస్తామని భరోసా కల్పించారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు ముందుకు నడవాలని, బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల ముందుంచాలని సూచించారు. మహిళలకు, వృద్ధులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం, రైతు మాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సహాయం వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం బుట్టదాఖలు చేస్తుందని ధ్వజమెత్తారు. హామీల అమలులో కాంగ్రెస్ బీజేపీలు ఘోరంగా విఫలమయ్యాయని పునరుద్ఘాటించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాల తీరును ఇంటింటికి వివరించాలన్నారు. నేను ఓడిపోయినా నేను రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థ ఎన్నికలలో సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సింగిల్ విండో చైర్మన్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఇంకా ఏ స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చినా జోగురామన్న మీ అందరినీ గుండెలో పెట్టుకొని మీ గెలుపు కొరకు, మీ విజయం కొరకు తన్సే అన్ని రకాల నేను మీకు అండగా ఉంటాను. సోనియా గాంధీ పుట్టినరోజు కానుకగా ఎట్లా చెప్పిండు, ఆ స్టైల్ చెప్పాలి. అక్కడ ఈ కంది శ్రీనివాస్ రెడ్డి స్టైలు, ఈ పాయల్ శంకర్ స్టైలు, అట్లనే రేణుక రేవంత్ రెడ్డి గారి యొక్క స్టైల్, కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు మాఫీ చేసిండు. దబాదబా ఉరుకండి, పరిగెత్తండి, బాగో పొంది 2 లక్షలు తీసుకోండి. నేను 9 తారీఖు నాడు 7 తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా. 9 తారీఖు నాడు నేను సోనియా గాంధీ పుట్టినరోజు ఆ లేపుకున్నటువంటి 2 లక్షలు మాఫీ చేస్తా అనడం లేదా? మాఫీ 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 దానికి మన రైతులందరూ పాపం నమ్మిరు. కేసీఆర్తో 1 లక్ష వచ్చింది, చిన్న గత మీద బ్యాంకులో ఉండదు.
ఇక రేవంత్ రెడ్డి 2 లక్షలు తీసుకుందాం అయిపోయింది, మనం పొందబెట్టిండు. ఇప్పుడేమంటున్నాడు, 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తా. హైదరాబాద్లో పెద్దమ్మ సాక్షిగా, యాదాద్రిలో లక్ష్మణ సాక్షిగా, భద్రాచలంలో రాముడి సాక్షిగా ఏ ముఖ్యమంత్రి నొట్టు పెట్టుకోండి ఇప్పటిదాకా. ఈ రేవంత్ రెడ్డి పెద్ద బాగుంటాడంటే దేవుని మీద ఓట్లు పెట్టి బీజేపీ రాముని పేరు చెప్పి 10 ఏళ్ళు మోసం చేసింది. ఇక ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి 15 ఆగస్టు దాకా నీకు ఒక మాట చెప్పాడు, సరే నువ్వు 15 ఆగస్టు కూడా చెయ్యవు మాకు తెలుసు, రేపు సర్పంచ్ ఎన్నికలు అయిపోతాయి, రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అయిపోతాయి, చేతులు లేపుతాడు. పక్కా అంతకంటే ముందే రేవంత్ రెడ్డి కూడా జైలుకు పోతాడు. అది భయపడి కార్యక్రమం చేస్తావు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మాట్లాడుతూ జిల్లా వాసుల ఏళ్ల నాటి కలలను నిజం చేయడంలో కేంద్రం విఫలమైందని అన్నారు. ప్రధాని పర్యటన సమయంలో జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలమయ్యారని అన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధికి కేంద్రం నుండి ఎటువంటి సహకారం లేదన్నారు. ప్రశ్నించే గొంతుకగా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. మాజీ మంత్రి జోగురామన్న నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. పెద్దలు జోగురామన్న గారు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీ వారు చేసినటువంటి దోకబాతు మాటలు కావచ్చు, మీకు అన్ని విషయాలు కూడా తెలుసు. ప్రత్యేకంగా ఎక్కువ విషయాలు చెప్పకుండా మీరందరూ కూడా ఇవాళ పత్రికే మొలక చుట్టూ టౌటప్ చేస్తారు. అంటే మేమందరం కూడా గౌరవ వేసిన తర్వాత ఆ మొలక చుట్టూ మనం టౌటప్ చేయకపోతే ఎట్లయితే ఏపుగా పెరగదో, ఇప్పుడు పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి కార్యకర్తలను కూడా ఆ ఇంటి చుట్టూ, ఆ ఓటర్ చుట్టూ నిత్యంగా మీరు తిరిగేవాళ్ళు కాబట్టి మీరే అక్కడ ప్రాథమికంగా ఏ సంవత్సరం ఉన్నా ఆ ఓటర్ మనకు ఓటు వేస్తాడా వేరే పార్టీకి వేస్తాడని మీకున్నటువంటి నిశ్చిత పరిస్థితులను మాకు ఉండకపోవచ్చు. అందుకోసమే వారు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ప్రవర్తన, అదేవిధంగా 10 సంవత్సరాల్లో బీజేపీ పార్టీ చేసినటువంటి హామీలు, మొన్ననే నరేంద్ర మోడీ పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్కి వచ్చిన తర్వాత పుట్టిగా బయటని మాట్లాడి వెళ్ళిపోయింది తప్ప ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ గురించి కావచ్చు, ఆదిలాబాద్ ఆర్మూరు రైల్వే లైన్ గురించి కావచ్చు, ఆదిలాబాద్ లో ఏతు విమానాశ్రయం గురించి కావచ్చు, ఆదిలాబాద్ లో టెక్స్టైల్ గురించి కానీ మాట్లాడలేదు. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ఇవాళ తెలంగాణ పైన ఎలాంటి మక్కువ లేదు, వాళ్ళకి ప్రేమ లేదు. అందుకే తను జోగురామన్న సార్ మాట్లాడినట్టు ఇవాళ ఆ ప్రాంతం పైన ప్రేమ, ఆ ప్రాంతం పైన ఉన్నటువంటి ఏదైతే అభివృద్ధి చేయాలని ఆకాంక్ష కేవలం అది ప్రాంతీయ పార్టీలకు ఉంటుంది. అది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే మన యొక్క సమస్యలు పరిష్కరించాలి, మన హక్కులు పరిరక్షించబడాలి. ఆదిలాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ నేతలు విస్తృత ప్రచారం చేపడుతున్నారు. పట్టణంలోని గాంధీనగర్తో పాటు పలు కాలనీలలో గురువారం నిర్వహించిన ప్రచారంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించారు. కారు గుర్తుకే ఓటు వేసి ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గడప గడపకు ప్రభుత్వ పథకాల ఫలాలను అందించి సామాన్యుల ఇక్కట్లను తీర్చిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు తరపున ఆయన ప్రచారం చేపట్టారు. పట్టణంలోని గాంధీనగర్ తదితర కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాల సరళిని గుర్తు చేశారు. ఆదిలాబాద్ అభివృద్ధి పథంలో నడవాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అలాల జై, అష్రఫ్, సాజిదోద్దీన్, కోవరవి, సంజయ్, భరత్, రామ్ కుమార్, పండ్ల శ్రీను, అశోక్ స్వామి, దమ్మపాల్, సలీం, మిషో, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. एक नंबर पे रहता निशान कार कार చెప్పు కారు గుర్తుకే మనోటు కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే కారు
ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షులు అలాల జై మాట్లాడుతూ అమలు సాధ్యం కాని హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆక్షేపించారు. అవే హామీలను పార్లమెంటు ఎన్నికల సమయంలోనూ ప్రకటించి లబ్ధి పొందాలని సూచిస్తున్నారని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి పోయి చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా సౌకర్యాలు ఉండే, 2000 పెన్షన్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసిండ్రు. ఇలా ఏ ఇంటికి పోయినా మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు చెప్తా ఉన్నారు, ఏదైతే మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము 420 హామీలను ఇచ్చి తుంగలో తొక్కుతా ఉన్నది, మాకు మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిర్రు. 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ మాకు ఇస్తలేరు. ఏదైతే మా అక్క చెల్లెళ్లకు 2500 పెన్షన్ ఇస్తామని చెప్పి ఇంటింటికి మా 18 సంవత్సరాలు నిండినటువంటి అక్క చెల్లెళ్లకు, పెళ్ళైన అక్క చెల్లెళ్ళందరికీ కూడా 2500 ఇస్తామని చెప్పి ఎక్కడ కూడా ఇస్తలేరు అని మా అక్క చెల్లెళ్ళు చెప్తా ఉన్నారు. ఏదైతే 2000 పెన్షన్, ఆసరా పెన్షన్ని 4000 ఇస్తామని చెప్పి మా ఓట్లు దండుకొని ఇలా 4000 ఇస్తలేరని చెప్తా ఉన్నారు. హజ్ యాత్రకు వెళ్లేవారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. స్థానిక టీఎన్జీఓస్ భవన్లో గురువారం హజ్ సొసైటీ ఆధ్వర్యంలో యాత్రకు వెళ్లే వారికి టీకాలను అందించడంతో పాటు హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. టీఎన్జీఓస్ భవన్లో గురువారం హజ్ సొసైటీ ఆధ్వర్యంలో యాత్రకు వెళ్లే వారికి టీకాలను అందించడంతో పాటు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. డిఎంఎండ్హెచ్ఓ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై యాత్రకు వెళ్లే వారికి టీకాలు, పోలియో చుక్కలు వేశారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వైసి శ్రీనివాస్, హజ్ సొసైటీ అధ్యక్షులు షాహిద్ అహ్మద్ తవక్కల్, మహమ్మద్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ పవిత్ర హజ్ యాత్రకు జిల్లా నుండి 63 మంది వెళ్తున్నారని, వారికి వైద్య శాఖ తరపున వ్యాక్సినేషన్ వేయడం జరిగిందని తెలిపారు. యాత్రకు వెళ్లేవారు ఆరోగ్యపరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ యాత్రను విజయవంతంగా ముగించుకోవాలని సూచించారు. ప్రతి సంవత్సరం లాగానే మన ఆదిలాబాద్ జిల్లా వాసులు ప్రత్యేకమైన ముస్లిం సోదరులు వాళ్ళ పవిత్రమైన హజ్ యాత్రకు బయలుదేరిన సందర్భంగా వాళ్ళకు ప్రీ ట్రావెల్ మెడికల్ టెస్ట్ ఈరోజు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వాళ్ళకి ఏదైతే మెనింగోకాకల్ వ్యాక్సిన్ అయితే కానీ, న్యూమోకాకల్ వ్యాక్సిన్ అయితే కానీ ఓరల్ పోలియో డ్రాప్స్ వేయడం జరుగుతుంది. ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది 62 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రతి వాళ్ళు తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా 3 రకాల మేము ఇక్కడ వ్యాక్సిన్ ఇవ్వడం, తర్వాత వాళ్ళకందరూ ఫిజికల్లీ టెస్ట్ చేయడం, ఇక్కడ రిమ్స్ నుంచి వైద్య సిబ్బంది, తర్వాత మా పిఎస్సి తరఫున సిబ్బంది, ప్రత్యేకంగా లేడీస్కి కూడా గైనకాలజిస్ట్, వాళ్ళందరికీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఇప్పుడే ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇవి అన్ని వీళ్ళకు మన జిల్లా నుంచి మొత్తం 63 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది హజ్ యాత్రకి. సో వీళ్ళందరికీ నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బేలా మండల కేంద్రంలో బీజేపీ నేతలు పర్యటించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ కార్యక్రమంలో పాల్గొనగా ప్రధాన కూడళ్లగుండా రోడ్ షో చేపట్టారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో గణనీయ పురోగతి సాధించిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బేలా మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా గ్రామానికి వచ్చిన నేతలకు ఘన స్వాగతం పలికారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ప్రధాన కూడళ్ల గుండా రోడ్ షో నిర్వహించారు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ప్రసంగించారు. కార్యక్రమంలో నాయకులు విజయ్ బోయర్, చిలుకూరి జ్యోతి, దత్తా నిక్కం, జ్యోతి, మురళీధర్ ఠాక్రే, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. కరోనా వంటి విపత్కర సమయంలోనూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా పాలన సాగించారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో రుణమాఫీపై హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని మండిపడ్డారు. देश में कोई कोने में जाओ, हर जगह पे यही बोल रहे, तीसरी बार भी मोदी सरकार, अब की बार भी मोदी सरकार। और यहाँ खास करके बेला के लोग सबसे आगे है पार्लियामेंट में। परसों मैं ये कांग्रेस का लीडर को पूछा था, भाई क्या करते कांग्रेस में आ जाओ बीजेपी में, तो उन्होंने क्या जवाब दिया मालूम है? साहब हम आए नहीं आए तो भी भारतीय जनता पार्टी जीत रहा यहाँ पे, और तीसरी बार मोदी साहब ही बन रहे प्राइम मिनिस्टर। और ये बात क्यों याद दिला रहा हूँ, ये कांग्रेस वालों के मुंह से भी निकल रहा है, जीतने वाली पार्टी बीजेपी है। తాంసీ మండలం పొన్నారి గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేపట్టాయి. గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన పథకాలను గుర్తు చేశారు. అన్నదాతలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని బీఆర్ఎస్ తాంసీ మండల కార్యదర్శి గంధం రమణ అన్నారు. మండలంలోని పొన్నారి గ్రామంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు తరపున నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రేఖ, రఘు, వినోద్ రెడ్డి, కౌడాల మహేందర్, గోవర్ధన్ రెడ్డి, నాగరెడ్డి, అశోక్, గంగన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంధం రమణ మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతాంగం ఎటువంటి ఇబ్బందికి గురి కాలేదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఆత్రం సక్కును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. బోత్ నియోజకవర్గ నాయకుడు వన్నెల అశోక్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి సమక్షంలో ఆయన సొంత గూటికి చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బోత్ అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం అభ్యర్థిని మార్చారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అశోక్ పార్టీ వీడారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించేందుకు కృషి చేయాలని అధిష్టానం సూచించినట్లు ఆయన తెలిపారు. తలమడుగు మండలం జరీ గ్రామంలో బీజేపీ స్ట్రీట్ కార్నర్ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానందం కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ తరఫున ప్రచారం చేపడుతున్న కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పతంగి బ్రహ్మానందం మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ భారీ మెజారిటీతో విజయం సాధించనున్నారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ స్వామి, జక్కుల ప్రభాకర్, దాతాజీ కిరణ్, అశోక్, శశికాంత్ యాదవ్, మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మా యొక్క అభ్యర్థి గోడం నగేష్ గారి ప్రచారానికి ఏ ఇంటికి వెళ్ళినా వారే స్వచ్ఛందంగా మా ఓటు ప్రధానమంత్రి మోదీ గారికి కమలం పువ్వు గుర్తుకని మేము చెప్పకముందే వారు చెప్తున్నారు. ఇక్కడనే అర్థమైపోతున్నది, ప్రజలందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఈసారి మా ఓటు రామ మందిర నిర్మాణం కోసం వేస్తున్నాం. ఈసారి మా ఓటు దేశ రక్షణ కోసం, దేశ అభివృద్ధి కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం వేస్తున్నామని ప్రజలే మాకు చెప్తున్నారు. కాబట్టి ఈసారి మంచి మెజారిటీతోటి మన యొక్క అభ్యర్థి అయినటువంటి నగేష్ గారు దాదాపు 2 లక్షల పైచీలు ఓట్ల మెజారిటీతోటి గెలవబోతున్నాడని ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతున్నది. మరోవైపు తాంసీ మండలంలోని వడ్డాడి గ్రామంలో బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జెడ్పీటీసీ తాటిపల్లి రాజు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సామ సంతోష్ రెడ్డి, మండల కన్వీనర్ ప్రవీణ్ రెడ్డి, లస్మన్న యాదవ్, మహేందర్, పులి నారాయణ, అరుణ్, సదానందం తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని యాదవ సంఘ భవనంలో శుక్రవారం నిర్వహించనున్న సిపిఎం పార్టీ పార్లమెంటు స్థాయి కార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు సిపిఎం పార్టీ పార్లమెంటరీ స్థాయి సమావేశాన్ని రేపు 3వ తారీఖు రోజున ఉదయం 10:30 గంటలకు యాదవ సంఘ భవనంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశానికి
ఆదిలాబాద్, కొమరంభీం జిల్లా, మంచిర్యాల, అలాగే నిర్మల్ జిల్లా పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు హాజరవుతూ ఉన్నారు. ముఖ్యంగా పార్లమెంటులో ఈ దేశాన్ని భ్రష్టు పట్టించినటువంటి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి, మతోన్మాదంతో ప్రజల మధ్యన చిచ్చు పెడుతున్నటువంటి, భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి బీజేపీ పార్టీని ఓడించే లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో ఎన్నికల్లో ఆ దిశగా పనిచేయడానికి కార్యకర్తలని సన్నద్ధం చేయడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈ సమావేశానికి మా పార్టీ రాష్ట్ర నాయకులు జె వెంకటేష్ గారు హాజరవుతూ ఉన్నారు. మేము రేపు బీజేపీని ఓడించేటటువంటి అభ్యర్థులు ఎవరో పరిశీలన చేసి రేపు ప్రకటన చేస్తాం. బీజేపీని ఓడించే అభ్యర్థులకు ఎవరికి మద్దతు ఇవ్వాలనేది. కావున పార్టీ శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, పార్టీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తాం. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ను వీడి అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న నేతలకు మాజీ మంత్రి జోగురామన్న మాస్ వార్నింగ్ ఇచ్చారు. అధికారంలో ఉన్నంతకాలం పబ్బం గడుపుకున్న నేతలు కష్టకాలంలో పార్టీని వీడడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. జైనత్ మండల ముఖ్య నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో పార్టీని వీడుతున్న నేతల తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సైనికుల్లా పనిచేయాలి. రానున్న అన్ని ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరనుందని ధీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి జోగురామన్న కాంగ్రెస్, బీజేపీల ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో వివరించాలని దిశానిర్దేశం. హోరెత్తుతున్న లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం. పట్టణంలోని పలు కాలనీలలో ప్రచారం నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని పునరుద్ఘాటన. గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించిన ప్రధాన పార్టీల నేతలు. గ్రామాల్లో ముమ్మరంగా కొనసాగుతున్న ప్రచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.